హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు మూవీ ఎలా ఉందో నా యొక్క రివ్యూ అనాలిసిస్ మీ అందరి కోసం. నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇడ్లీ కొట్టు మూవీ ధనుష్ యాక్ట్ చేశాడు, అలాగే డైరెక్షన్ కూడా చేసిన మూవీ మీద నాకైతే అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు లేవు. ట్రైలర్ చూడగానే ఇదేదో ఒక మినిమం సినిమా లాగా అనిపించింది. మినిమం ఎమోషన్స్ ఉంటే చాలని అయితే నేనైతే మూవీ థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడెక్కడైనా ఎమోషన్స్ సీన్ అయితే పండితే కొద్దిగా సినిమా బాగుంటుందని అయితే వెళ్ళడం జరిగింది. కానీ మూవీకి వెళ్ళాక అస్సలు సాటిస్ఫైడ్ అవ్వలేదు. ప్రతి రొటీన్ సినిమా ఎలాగుంటుందో ఈ సినిమా కూడా ఆ విధంగా అయితే ఉంది. సినిమా కథ ఏంటంటే, ట్రైలర్లో చెప్పినట్టే తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఇడ్లీ కొట్టును హీరో ధనుష్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడనేదే కథ. కథలో మంచి ఎలివేషన్స్ ఉంటే మూవీకి అయితే చాలా బాగా అయితే ఉండును. మంచి ఎమోషన్స్ అయితే తీర్చిదిద్దితే మూవీ అయితే ఎక్సలెంట్ ఉండు. కానీ అలాంటి ఏమైతే ఈ యొక్క సినిమాలో అయితే జరగదు. ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ నుండి కూడా హీరో వాళ్ళ తండ్రి ఇడ్లీ కొట్టి ఎలాగుంటుంది, తర్వాత హీరో తన సొంత లాభాల కోసం విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని ఎలా చూసుకుంటాడు, ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత విదేశాల నుంచి కొడుకు ఎందుకు వచ్చాడు, అలాగే వచ్చిన తర్వాత తన తండ్రి వారసత్వంగా తీసుకున్న ఇడ్లీ కొట్టుని ముందుకు తీసుకెళ్ళడం అనేది కథా సారాంశం అనమాట. అలాగే ఈ హీరో విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి కంపెనీలో పనిచేసాడు. ఆ కంపెనీ యొక్క CEO వాళ్ళ కూతురు హీరోయిన్ అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న హీరోయిన్ లవ్ చేసి ఆయన పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అక్కడ హీరో వాళ్ళ తండ్రి చనిపోగానే రావడంతో ఆ పెళ్లి కూడా మధ్యలో అవుతుంది. ఒక పక్క హీరోయిన్ పెళ్లి కోసం, అలాగే హీరో ఇక్కడికి వచ్చి తన తండ్రి యొక్క జ్ఞాపకాలతో, ఆ ఇడ్లీ కొట్టి యొక్క జ్ఞాపకాలతో, ఆ ఊర్లో యొక్క జ్ఞాపకాలతో ముందుకెళ్తూ ఉంటాడు. ఆ విధంగా సినిమా అయితే కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ నుంచి చివరి అయితే జరిగింది. ఏ విధంగా అయితే అదేవిధంగా సెకండ్ హాఫ్లో కూడా కథని ముందుకు తీసుకెళ్తూ తన ఇడ్లీ కొట్టు యొక్క వారసత్వాన్ని తీసుకెళ్ళాడా లేదా, అలాగే హీరోయిన్ని ఎలా కన్వీనియన్స్ చేశాడు, అలాగే హీరో కొత్తగా తను ఎలా సాధించగలిగాడు అనేది కథ మొత్తం అయితే జరుగుతుంది. సినిమాలో ఎమోషన్స్ అయితే ఉంటే సినిమా బాగా క్లిక్ అవ్వగానే ఎక్కడ ఎమోషన్స్ అయితే ఎక్కడ కూడా లేదు. ధనుష్ కూడా అక్కడక్కడ తనకు తగ్గట్టు నటించాడు, కానీ సినిమాకి తగ్గట్టు స్టోరీ లేకపోవడం వల్ల అంత ఎలివేట్ అయితే అవ్వడం అయితే జరగలేదు. ఒక సామాన్యంగా ఉండే ఇడ్లీ కొట్టు విలేజ్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉండడం అయితే జరిగింది. ఆ విధంగా అక్కడక్కడ ట్రై చేశారే కానీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్, కానీ సినిమాలో ఏదైతే అంతలా అయితే సక్సెస్ అవ్వడం అయితే జరగలేదు. ప్రతి సీన్ చూసినట్టు రొటీన్గా ఉంటుంది. ఈజీగా గెస్ చేసాను నెక్స్ట్ ఏం జరుగుతుంది. కథలో కొత్తదనం అయితే ఏమీ లేదు. అక్కడక్కడ కొన్ని మంచి మంచి సీన్స్ ఉంటాయి. తండ్రి ఎలాగా ఇడ్లీ కొట్టు ముందుకు తీసుకెళ్ళాడు అనేది, అలాగే తండ్రి కొట్టి అదే హీరోయిన్ నిత్య మీనన్ విలేజ్లో ఉంటే ఎలాగుంటుందో, ధనుష్ని లవ్ చేస్తే ఎలాగుంటుందో, ఆడ సపోర్టింగ్గా ఒక క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళిద్దరి మీద కెమిస్ట్రీ కూడా అక్కడక్కడ బాగానే ఉంటుంది, కానీ అంతగా ఏం లేదు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యగా చేసిన హీరో విజయ్ మటుకు తన స్కోప్ దగ్గర బాగా నటించడానికి ట్రై చేశాడు. ఆ యొక్క యాంగర్ మేనేజ్మెంట్ని ఎలా కంట్రోల్ చేశాడు అన్నది, అలాగే అతనే వీలనమాట. ఆయనకి ధనుష్కి ఏ విధంగా అయితే వైరం జరిగింది, అలాగే విలేజ్లో ఉంటే ఆటోమేటిక్గా గొడవ అయితే జరుగుతుంటాయి కదా. ఇడ్లీ కొట్టు పెట్టండి, ఇంకో కొట్టు ఉంటుంది, ఆ కొట్టుకి సముద్రం కొని ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరి మీద కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరికి అదే ఫైటింగ్లు గట్ట ఎలా ఉంటాయి అనేది చూపించడం అయితే జరిగింది. కానీ మంచిగా ప్రాపర్గా స్టోరీని అయితే బిల్డ్ చేసుకుపోవడం అయితే జరిగింది. అక్కడక్కడ చాలా ల్యాగ్ సీన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూసిన ప్రతి సినిమా రొటీన్ లాగా ఉంటుంది. కాసేపు ఏదో టైంపాస్ కోసం అయితే చూడలేదు, అంతకు మించి అయితే ఏమీ లేదు. సముద్రకాని, నిత్య మీనన్, అలాగే జీవి ప్రకాష్ కూడా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే కొట్టారు, కానీ మరీ అంత సినిమాకి కావాల్సినంత అయితే ఏమీ లేదు. సినిమాలో స్టోరీ లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కొడతారో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. హీరో ధనుష్ యాక్టింగ్ అయితే కొన్ని చోట్ల అంత పర్వాలేదు. ఓవరాల్గా ఒక సైన్ ఏదో టైంపాస్ కోసం అయితే చూడొచ్చు, కానీ మూవీ అయితే చూసే మూవీ అయితే కాదు. రొటీన్ మూవీ, ఏదో చూడాలనుకుంటే చూడొచ్చుగా, అంతకుమించి అయితే మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది సినిమా ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా అనిపించింది, మీకు ఎలా కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.